తీర ప్రాంతాలను కాపాడుతున్న మడ అడవుల విస్తీర్ణం పెంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. తీర ప్రాంతంలో గ్రేట్ గ్రీన్ వాల్ను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఎల్నినో ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా 50,000 హెక్టార్లలో ఉన్న మడ అడవులపైన పడనుందని చెబుతున్నారు. ఉప్పెన తుఫానుల నుంచి తీర ప్రాంతాలు కోతకు గురికాకుండా రక్షించడంలో మడ అడవులు కీలక పాత్ర పోషిస్తాయి. మడ అడవులు తీర ప్రాంతాల రక్షణ కవచాల్లా ఉంటాయి. నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో మడ అడవులు పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 హెక్టార్ల విస్తీర్ణంలో ప్రస్తుతం మ్యాంగ్రోవ్స్ పెరుగుతున్నాయి. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోనే 40,000 హెక్టార్లలో మడ అడవులు ఉన్నాయి. ప్రకాశం, విశాఖ, నెల్లూరు, శ్రీకాకుళం ప్రాంతాల్లో మొత్తం 10,000 హెక్టార్ల విస్తీర్ణంలో మడ అడవులు పెరుగుతున్నాయి. అయితే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వీటి విస్తీర్ణం తగ్గిపోతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మడ అడవులను పెంచాలని అధికారులను ఆదేశించారు. మడ అడవులను పెంచేందుకు ప్రభుత్వం గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును రూపొందించింది. ఇందులో భాగంగా శాటిలైట్ ద్వారా మడ అడవుల విస్తీర్ణాన్ని గుర్తించి పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం మడ అడవులపై పడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ ద్వారా కూడా స్టడీస్ చేపించామన్నమాట. చేపించినప్పుడు కూడా ఎక్కడైతే ఎండిపోతున్నాయి, డిజనరేట్ అయిపోతుంది మ్యాంగ్రూవ్ పాపులేషన్, ఎక్కడైతే కొత్తగా వస్తుంది అంతా చూస్తే మనకి నెట్ రిజల్ట్ పాజిటివ్గా ఉన్నా కూడా ఎక్కడైతే డిజనరేట్ అవుతుందో దాన్ని కాకుండా చేయాలంటే మనకి ఆ క్రీక్స్ని వాటిని కూడా టైడల్ ఇన్ఫ్లోస్ని మెయింటైన్ చేయాలంటే ఎప్పటికప్పుడు డిసిల్టేషన్ అన్నీ చేసుకుంటా ఒక హెల్దీ అట్మాస్ఫియర్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ వచ్చింది, కృష్ణా రివర్కి వచ్చే వాటర్ కూడా తగ్గిపోతుంది. కొన్ని ఏంటంటే మనం ఏం చేయలేం, కొన్ని పరిస్థితులు ఏంటంటే మన చేతుల్లో ఉండదు, కొన్ని మాత్రం మనం మేనేజ్ చేయగలం అనమాట. డిసిల్టేషన్ కాకుండా చూడటం, అలాగే షోర్ లైన్ ఎరోజన్ కంట్రోల్ చేయటం. ఎక్కువ మనకేంటంటే షోర్ లైన్ ఎరోజన్ కంట్రోల్ చేయాలనేది కూడా ఒక ఆస్పెక్ట్ పెట్టుకున్నాం. రియల్ టైంలో ఎంక్రోచ్మెంట్స్ ఏమి జరగకుండా చూసుకుంటా మొత్తం అంతా కూడా ఇది మెయింటైన్ చేయడానికి, ఇది మన మ్యాంగ్రూవ్ పాపులేషన్ మెయింటైన్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాం. సాధారణంగా మడ అడవులు సముద్రంలోని ఉప్పు నీటిని డెల్లా ప్రాంతాల్లో ఉన్న పంట పొలాల్లోకి పోకుండా కాపాడుతుంది. రైతులకు లాభం కలుగుతుంది. మడ అడవులు పెరిగే ప్రాంతం చేపలు, రొయ్యల పిల్లలను పెంచేందుకు అనువుగా ఉంటుంది. ఆక్వా రైతులకు ఆర్థికంగా స్థిరపడే అవకాశం వస్తుంది.